మనం లాస్ట్ క్లాస్లో డాకర్ కాన్సెప్ట్ కుబర్నెటీస్ కాన్సెప్ట్ చెప్పాం బాస్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మాన్యువల్గా మనం ఏసీఆర్ డాకర్ కంటైనర్ రిజిస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలో, మనకి ఎజూర్ క్లౌడ్లో ఉన్న ఏసీఆర్ పార్ట్. సో ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఎలా లాంచ్ చేయాలి, తర్వాత నెక్స్ట్ సర్వీసు ఎజూర్ కుబర్నెటీస్ సర్వీస్, ఎజూర్ క్లౌడ్లో ఎజూర్ కుబర్నెటీస్ సర్వీస్ ఎలా లాంచ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఎజూర్ క్లౌడ్లో లాంచ్ చేసాం, ఏసీఆర్ అను ఏకేఎస్ సర్వీస్. సో దీంట్లో మన లోకల్ సిస్టమ్ నుంచి, డెవలపర్ సిస్టమ్ నుంచి, డెవలప్ ఇంజనీర్ సిస్టమ్ నుంచి, సో ఇక్కడ మనం లోకల్గా ఒక సిస్టమ్ ఏజెంట్ తీసుకొని సిస్టమ్ నుంచి ఇక్కడ మనం డాకర్ ఫైల్, సో డాకర్ ఫైల్ తీసుకొని డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని, సో మనం తీసుకున్న ఇమేజ్ని ఏసీఆర్లోకి ఎలా పుష్ చేయాలో చూపించాం. సో ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ పుష్ చేసిన తర్వాత మనం క్లస్టర్ క్రియేట్ చేసి క్లస్టర్లో ఇక్కడి నుంచి దీనికి అప్లికేషన్ ఎలా డిప్లాయ్ అయ్యాలో చెక్ చేసాం. సో ఈ ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. ఆ ఇమేజెస్ని ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీలో ఎలా రన్ చేయాలనో చెక్ చేసాం అనమాట. ఇదంతా మాన్యువల్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఆటోమేట్, ఇదంతా కూడా మాన్యువల్ వర్క్. ఏదైతే మనం మాన్యువల్ వర్క్ చేసామో దీన్ని మొత్తాన్ని మనం ఆటోమేషన్ చేయాలి యూజింగ్ ది ఎజూర్ డెవాప్స్ పైప్ లైన్. సో ఎజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ యూజ్ చేసుకొని మనం ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేట్ చేయాలన్నమాట, పైప్ లైన్ యూజ్ చేసుకొని. మరి ఎజూర్ డెవాప్స్ పైప్ లైన్లో మనకి రిపో కావాలి, రిపోజిటరీస్. సో గిట్హబ్లోకి వెళ్ళి ఏదో ఒక శాంపుల్ కోడ్ తీసుకొని, రైట్, సో ఏదో ఒక యాప్ కోడ్ తీసుకొని ఆ శాంపుల్ కోడ్ని మనం ఏం చేయాలంటే ఆ శాంపుల్ కోడ్ ద్వారా ఇమేజ్ జనరేట్ చేసి, ఇలా ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఇమేజ్ని ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. ఆటోమేటిక్ జనరేట్ అయిన ఇమేజ్ ఏసీఆర్లోకి పుష్ అవ్వాలి. పుష్ అయింది ఆటోమేటిక్గా ఏసీఎస్లో డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు మన డిప్లాయ్మెంట్ టార్గెట్ ఏంటి? కుబర్నెటీస్ సర్వీసెస్. సోర్స్ కోడ్ తీసుకొని ఇమేజ్గా కన్వర్ట్ చేసిన ఇమేజ్ని ఏసీఆర్ పుష్ చేసిన దాన్ని ఏకేఎస్లో రన్ చేయాలి. ఇదంతా కూడా దేని ద్వారా చేయాలి? ఆటోమేషన్ పైప్ లైన్. ఈ ఆటోమేషన్ ఎజూర్ పైప్ లైన్స్ మనం యూజ్ చేసే 2 ఎడిటర్స్ ఉన్నాయి. యామిల్ ఎడిటర్ ఒకటి, రెండోది ఏంటమ్మా క్లాసిక్ ఎడిటర్. ఎజూర్ పైప్ లైన్స్ మనం రెండు వాడాం కదా, క్లాసిక్ పైప్ లైన్స్ బిల్డ్ చేసాం, యామిల్ పైప్ లైన్స్ బిల్డ్ చేసాం, రైట్. ఇదంతా కూడా నేను యామిల్ ద్వారా ఎలా బిల్డ్ చేయాలి, యామిల్ పైప్ లైన్ క్రియేట్ చేసి యామిల్ సింటాక్స్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేయాలి బస్, రైట్. సో ఎలా ఆటోమేట్ చేయాలి అన్నదే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనకి ఈ ప్రాసెస్ అంతా రన్ అవ్వాలంటే మనకు ఏజెంట్ కావాలి. ఇప్పుడు మన దగ్గర మైక్రోసాఫ్ట్ ఏజెంట్స్ లేవు, రైట్, మనది ప్రీ అకౌంట్ కాబట్టి. సో అందుకోసం మనం ఒక లైనక్స్ సిస్టమ్ తీసుకుని దాన్ని ఏజెంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఎజూర్ పైప్ లైన్లో దాన్ని ఏజెంట్కి యాడ్ చేసి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. క్లియర్? గిట్ హబ్లో ఏదో ఒక శాంపుల్ కోడ్ తీసుకుని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. క్లియర్? ఇది ఒక రియల్ టైం లైవ్ ప్రాజెక్ట్. సో ఇది ఎలా చేయాలో చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేయండి బస్. ఎజూర్ డెవాప్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి సేమ్ మీకు ఆల్రెడీ మనం ఇదంతా డిస్కస్ చేస్తాం కదా, మై డెవాప్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఆ ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉంది, లేదంటే కొత్త ఆర్గనైజేషన్ కావాలని కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో యూ వాంట్ క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్, ఎస్ గో వాంట్ క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్, క్లిక్ కంటిన్యూ. ఆర్గనైజేషన్ నేమ్ ఇక్కడ వచ్చేసి యూ కెన్ గివ్ ఎనీ ఆర్గనైజేషన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, రైట్, హెచ్వైడి ఆర్గనైజేషన్, టీసీఎస్ హెచ్వైడి ఆర్గనైజేషన్, ఇండియా లొకేషన్, capital P, small p, capital K, small p, and then continue. The name given already taken, so PVT, private limited, right? So and give the W, capital N, 6 S6, okay, continue. So automation process లో నేను ఏం చేస్తుంటే ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. Now it start creating the organization. ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తే కదా,
ప్రాజెక్ట్ క్రియేట్ చేయమంటున్నాడు. సో ప్రాజెక్ట్ నేమ్, సో TCS లైవ్, TCS లైవ్ డాకర్ ప్రాజెక్ట్. So you can give any like TCS hyphen live డాకర్ hyphen ప్రాజెక్ట్, రైట్. TCS లైవ్ డాకర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ప్రైవేట్ రిపోజిటరీ, పబ్లిక్ రిపోజిటరీ, ఓకే. క్రియేట్ ఏ ప్రాజెక్ట్, క్రియేట్ చేస్తాను. క్రియేట్ అయింది కదా. సో లెట్స్ గో ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఇది కదా నా ఆర్గనైజేషన్. సో TCS HYD ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇనీషియల్గా మనకి రిలీజ్ పైప్ లైన్స్ ఉండవు కదా, ఇక్కడ మీరు రిలీజ్ పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు. పర్మిషన్ పాలసీస్లోకి వెళ్ళి సో వీటిని ఎనేబుల్ చేసుకోండి. అలో పబ్లిక్ రిపోజిటరీస్ అండ్ ఇన్వైట్ గిట్ రిపోజిటరీస్. అండ్ దెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బై డిఫాల్ట్ క్లాసిక్ ఎడిటర్ డిజేబుల్ అయి ఉంటుంది. క్లాసిక్ ఎడిటర్ని ఎనేబుల్ చేయమని చెప్తున్నాను, రైట్. సో ఇట్స్ ఎనేబుల్ ది క్లాసిక్ ఎడిటర్. డన్. లెట్స్ గో ఫర్ యువర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇది నా ప్రాజెక్ట్ అమ్మా. ఇనీషియల్గా బోర్డ్స్ ఇన్ఫర్మేషన్ నథింగ్. నా బోర్డ్స్ ఇది రిపోజిటరీస్లోకి వెళ్ళండి. రిపోజిటరీస్ నథింగ్, రైట్. పైప్ లైన్స్లోకి వెళ్ళి చూడండి. సో నథింగ్ ఇన్ పైప్ లైన్. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఇప్పుడు ఏజెంట్ కావాలి కదా, మన టాస్క్ అంతా రన్ అవ్వాలంటే మనకి ఏజెంట్ కావాలి. ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఏజెంట్స్ వాడదామంటే మనకి రైట్స్ లేవు. ఇది ఫామ్ వచ్చింది సార్, ఫామ్ మనం సబ్మిట్ చేయాలి. ఓపెన్ అవుతుంది, సబ్మిట్ చేస్తే మనకు 2 days 4 days తర్వాత అప్రూవ్ అయింది, ఇమీడియట్గా అప్రూవ్ అవ్వాలి. ఆ ఫామ్లోకి వెళ్ళి ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో రైట్ మన దగ్గర ఇది వాడటానికి ఇప్పుడు లేవు, ఛాన్స్ లేదు కాబట్టి డిఫాల్ట్ హోస్ట్ని రెడీ చేసుకోవాలి. డిఫాల్ట్లోకి వెళ్ళి ఏజెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం డిఫాల్ట్గా ఒక ఏజెంట్ని యాడ్ చేయాలి. డిఫాల్ట్ ఏజెంట్ యాడ్ చేయాలంటే మీ ఎజ్యూర్లో ఒక VM కావాలి మనకి, రైట్. ఇక్కడ ఎజ్యూర్లోకి వెళ్ళి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నా లోకల్ సిస్టమ్ నేను ఏజెంట్కి యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇది Windows 11 క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. సో నాకు లైనక్స్ మిషన్ కావాలి ఈ డాకర్ కుబర్నెటిస్ ప్రాజెక్ట్కి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక లైనక్స్ VM క్రియేట్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఆప్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ వర్చువల్ మిషన్, రైట్. సో ఇక్కడ ఫ్రీ ట్రయల్ రిసోర్స్ గ్రూప్ కొత్తది క్రియేట్ చేస్తాను. TCS RG రిసోర్స్ గ్రూప్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, TCS HYD RG, రైట్. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఇన్సైడ్ రిసోర్స్ గ్రూప్ ఐ వాంట్ క్రియేట్ VM. సో VM1, రైట్. సో VM1 VM agent, or you can give any name, virtual machine VM agent. సో VM ఏజెంట్ ఇచ్చేసాను. నేమ్ రీజన్ మీ ఇష్టం, ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోండి, రైట్. అండ్ దెన్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్, ఫైన్. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, Ubuntu Linux తీసుకుంటున్నాను, Ubuntu సర్వర్. ఇక్కడ సైజ్ 2 CPUs 8 GB ర్యామ్ తీసుకున్నాను, కెపాసిటీ ఎక్కువ తీసుకున్నాను. పాస్వర్డ్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Azure యూజర్ పాస్వర్డ్ వచ్చేసి Azure యూజర్ రేట్ ఆఫ్ 1 2 3 4 5, రైట్. Azure యూజర్ రేట్ ఆఫ్ 1 2 3 4 5. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. అలౌ ఆల్ ది పోర్ట్ నెంబర్స్, ఫైన్. డిస్క్ సైజు బై డిఫాల్ట్ 30 GB ఇచ్చాడు, మీకు కావాలంటే 128 GB చేసుకుంటాను. ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. రివ్యూ అండ్ క్రియేట్ ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోండి, లైనక్స్ వర్చువల్ మిషన్. సమ్ టైమ్స్ ఇలా బగ్స్ వస్తాయి అమ్మా, నెట్వర్కింగ్ అనే బేసిక్స్ అని వచ్చినప్పుడు మళ్ళీ రివ్యూ అండ్ క్రియేట్. అలా బగ్ వచ్చినప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. లెట్స్ వాలిడేషన్. వాలిడేషన్ పాస్ క్రియేటివ్ VM. సో నేను డెవలప్ ఆర్గనైజేషన్కి వెళ్ళాను, ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. ఇన్సైడ్ ఆర్గనైజేషన్ ఐ క్రియేట్ 1 ప్రాజెక్ట్. ఇన్ దట్ ప్రాజెక్ట్ ఐఎమ్ యాడింగ్ ది ఏజెంట్, డిఫాల్ట్ ఏజెంట్ని యాడ్ చేస్తాను, ఫైన్. దానికి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాను. ఈ వర్చువల్ మిషన్ మనం కనెక్ట్ అవ్వాలి. సో ఎలా కనెక్ట్ అవుతావు, యూ కెన్ యూజ్ ది పవర్ షెల్ ఆర్ గిట్ బెస్ట్. మీ లోకల్ కంప్యూటర్లో CLI టూల్స్ ఏదైనా వాడచ్చు కదా,
సో నీ దగ్గర పవర్ షెల్ అంటే పవర్ షెల్ వాడు, గిట్ బ్యాష్ అంటే గిట్ బ్యాష్ వాడు, పుట్టి అంటే పుట్టి వాడు, నీ ఇష్టం. ఈ మూడు మెథడ్స్ ఏదైనా వాడు. పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, పవర్ షెల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, గిట్ బేస్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. నీకు ఏ టూల్ రెడీగా ఉంటే అది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పవర్ షెల్ ఓపెన్ చేస్తాను, వెళ్ళిపోయి రన్ యాజ్ ఎ పవర్ షెల్ అడ్మినిస్ట్రేటర్. అది విండోస్ కంప్యూటర్ కదా, నేను ఐ వాంట్ యూజ్ ది పవర్ షెల్. మీరు ఏదైనా వాడచ్చు. ఫైన్. ప్లానింగ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతావు? సిస్టమ్ రెడీ అయిందా? ఇక్కడికి వెళ్ళి వర్చువల్ మిషన్స్లోకి వెళ్ళండి. రిఫ్రెష్. ఎస్, మై సిస్టమ్ రెడీ. విఎం ఏజెంట్ రెడీ. విఎం ఏజెంట్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ఈ విఎం ఏజెంట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకోండి. ఈ పవర్ షెల్లోకి వెళ్ళి చెప్పండి కమాండ్. రైట్. I will ask the password. Enter the password. Done. See, I connected to my Linux virtual machine. ఇప్పుడు ఈ VM మనం ఇక్కడ ఏజెంట్ డెవాప్స్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఏజెంట్ యాడ్ చేస్తాం. యాడ్ చేసే ముందు మనం దీంట్లో డాకర్ కుబర్నెటిస్ కాన్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సిస్టమ్ లో కొన్ని సాఫ్ట్వేర్స్ మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఈ సిస్టమ్ ని అప్డేట్ చేయాలి. ప్యాకేజెస్, ఇనిషియల్ ప్యాకేజెస్ అప్డేట్ చేయాలి. ఇది యుబుంటు లైనక్స్ కాబట్టి డెబిన్ తీసుకున్నా యుబుంటు తీసుకున్నా సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేయాలని ఒక కమాండ్ ఉంది. ఏంటమ్మా కమాండ్? ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ ని అప్డేట్. ఇది అప్డేట్ చేయకపోతే మీకు కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ కావు. ఇనిషియల్ ప్యాకేజెస్ అప్డేట్ చేయకపోతే ఇది మ్యాండేటరీగా చేయాలి. sudo apt update రైట్. ఇప్పుడు మనం ఎలా ఆటోమేషన్ చేయాలో మీకు చూపిస్తాం. డన్. నెక్స్ట్ ఈ సిస్టమ్ ఇంకేం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి? గిట్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. sudo space apt గిట్. మన రిపోజిటరీస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా వర్క్ గిట్ ఉండాలి కదా. సో గిట్ సాఫ్ట్వేర్, తర్వాత ఎజ్యూర్ సిఎల్ఐ సాఫ్ట్వేర్, తర్వాత డాకర్ సాఫ్ట్వేర్. గిట్, ఎజ్యూర్ సిఎల్ఐ, డాకర్, ఈ మూడు దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో గిట్ స్పేస్ అయిపోయింది. గిట్ వర్షన్ 2.43. ఎజ్యూర్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేస్తే ఎజ్యూర్ సిఎల్ఐ? సింపుల్, గూగుల్లోకి వెళ్ళిపోయి ఎజ్యూర్ సిఎల్ఐ అని యూబుంటు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఓపెన్ అయితే ఎజ్యూర్ సిఎల్ఐ దేంట్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం? యుబుంటునా, డెబినా, రెడ్ హాటా, సెంట్రోఎస్, రైట్? సో యుబుంటు డ్యూబ్, అమెజాన్ అనేసి అమెజాన్ లైనక్స్. ఓకే, నాకు కావాల్సిన యుబుంటు కదా, యుబుంటు లాంటి. సో దిస్ ఈస్ డైరెక్ట్ సింగిల్ కమాండ్. సో ఆప్షన్ 1, ఇన్స్టాల్ విత్ 1 కమాండ్. దట్స్ ఇట్. ఈ కమాండ్ కాపీ చేసుకో, సింపుల్ నీ సిస్టంలోకి వచ్చేసి కరెక్ట్ కమాండ్ పేస్ట్ ఇట్. సో నాకు కావాల్సిన ఎజ్యూర్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవుతుంది బాస్. నేను ఫస్ట్ ఏజెంట్ రెడీ చేస్తాను. ఓకే, ఆటోమేషన్ స్టార్ట్ చేసే ముందు. ఓకే, నౌ ఏజెంట్ స్పేస్ అయిపోయింది. వర్షన్ ఎజ్యూర్ సిఎల్ఐ వర్షన్ వచ్చేసిందా? పర్ఫెక్ట్. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలమ్మా? డాకర్ కదా. డాకర్ ఇన్స్టాల్ చేసే ముందు sudo స్పేస్ apt అప్డేట్. ఒకసారి అప్డేట్ చేసుకోండి. అప్ టు డేట్. డాకర్ ఇన్స్టాల్ చేయండి. ఏం చెప్పాను? సేమ్ ప్రాసెస్. ఇన్స్టాల్ డాకర్ ఇన్ యుబుంటు. అఫీషియల్ డాక్యుమెంటేషన్, డాకర్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి దేంట్లో ఇన్స్టాల్? యుబుంటు, డెబినా, రెడ్ హాటా, యుబుంటు. ఈ రిక్వెస్ట్ సైట్ ఇక్కడికి వచ్చేది. ఈ వర్షన్లో ఏ వర్షన్లో మీరు డాకర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫైన్. ఇన్స్టలేషన్ మెథడ్స్లోకి వెళ్ళి ఈ సెటప్ డాకర్ ఏపీటీ రిపోజిటరీ ఉంది కదా, ఈ కమెంట్స్ అన్ని కాపీ చేసుకోండి. పేస్ట్. డన్. ఓకే, సో డాకర్ని ఇన్స్టాల్ చేశాడు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి దిస్ కమాండ్, రైట్? ఎస్, ఇట్ ఇన్స్టాల్ ది డాకర్ సాఫ్ట్వేర్.
ఫైన్. నవ్ సి. ఇప్పుడు నెక్స్ట్ కమెంట్, థర్డ్ కమెంట్, సూడో డాకర్ హలో వర్డ్ అనే సింపుల్ ఇమేజ్ రన్ చేస్తుంది. హలో వర్డ్ ఇమేజ్ రన్ అవుతుంది. ఎస్, పర్ఫెక్ట్. ఇలా హలో ఫ్రమ్ డాకర్ ఇలా వచ్చిందంటే మీకు డాకర్ సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయింది, వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను డాకర్ కమెంట్స్ ని వితౌట్ సూడో ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్. దానికి వచ్చేసి ఇలా క్లిక్ చేసాను. సో నాకు పర్మిషన్ డినే వస్తుంది. సో ఇప్పుడు నేను లాగిన్ అయింది ఏ ఏజ్ అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయినా నార్మల్ ఏజరా? నార్మల్. మన రీల్ టైంలో పనిచేస్తే నార్మల్ ఏజరే కదా. ఇక్కడ మనకి డాలర్ సింబల్ వస్తుంది, యాష్ సింబల్ రాలా. రూట్ కింద అయితే మనకి ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఉండదు. నార్మల్ యూజర్ కింద లాగిన్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ మనం అవాయిడ్ చేయాలి. ఈ నార్మల్ యూజర్ కి మనం పర్మిషన్ ఇవ్వాలి. దానికి వచ్చేసి సింపుల్ 2 కమాండ్స్ ఉన్నాయి. ఇదే డాక్యుమెంటేషన్ మీరు ఎక్కడికి వెళ్ళవచ్చు, సేమ్ డాక్యుమెంటేషన్ లోనే తెలిసి ఎందుకు వచ్చి ఇదమ్మా. So the Docker user group content exist but no container, no users. Linux post initiation దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డాకర్ గ్రూప్ క్రియేట్ చేసి యూజర్స్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఈ కమాండ్, సో ఐఎమ్ క్రియేటింగ్ ది డాకర్ గ్రూప్. ఆల్రెడీ ఉందన్నమాట. ఈ కమాండ్ యూజర్ ని యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ యూజర్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలమ్మా. స్టిల్ మీకు అదే కమాండ్ ఇస్తుంది. ఇక్కడ మీరు డాకర్ ఇన్ఫో అని క్లిక్ చేయండి, డాకర్ వర్షన్ క్లిక్ చేయండి. డాకర్ వర్షన్, డాకర్ ఇన్ఫోలో చూడండి మనకి ఇంకా స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. సో మనం యూజర్స్ని యాడ్ చేసాం. సో మనకి ఇది అప్లై అవ్వాలంటే మన సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. ఏజెంట్ని ఇక్కడికి వెళ్ళిపోయి నీ వర్చువల్ మిషన్లో ఏదైతే నువ్వు డాకర్ ఇన్స్టాల్ చేసావో ఆ సిస్టమ్ని ఒక్కసారి రీస్టార్ట్ చేయాలి. ఎస్, రీస్టార్ట్ చేసి అగైన్ ఎగ్జిక్యూట్ ది సేమ్ కమాండ్. డాకర్ కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూడండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రిఫ్రెష్, స్టిల్ రీస్టార్ట్ అవుతుంది. దట్స్ రీస్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కనెక్ట్ అవ్వండి, సేమ్ ప్రాసెస్ కదా. సిస్టమ్ ఇది రీస్టార్టెడ్. మనకి కనెక్ట్ అవ్వాలంటే ఇందాకలాగా యూజర్ నేమ్, ఐపీ అడ్రస్, పాస్వర్డ్, డన్. ఇప్పుడు డాకర్ ఇన్ఫో కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. నా ఇక్కడ సో మన దగ్గర అలో వాట్ అనే కంటైనర్ రన్ చేసాం కదా. సో అలో వాట్ ఇమేజ్ ఉంది, కంటైనర్ రన్ చేసాం, రన్నింగ్ 0, పాస్డ్, స్టాప్డ్ 1. చూడండి లాస్ట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ లోడ్ అయిందా. ఇందాక ఈ ఇన్ఫర్మేషన్ మనకి లోడ్ అవ్వాలి. ఇందాక మనం ఎంటర్ చేసినప్పుడు ఏమైంది, ఇలా వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిందా. సో డాకర్ పర్ఫెక్ట్గా సెట్ అయిందా. ఈ డాకర్ ఇన్ఫో ఎగ్జిక్యూట్ చేయగానే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి. క్లయింట్ ఇన్ఫర్మేషన్, ఇది సర్వర్ ఇన్ఫర్మేషన్, ఇది క్లయింట్ ఇన్ఫర్మేషన్, ఇది మీ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, ఇది డాకర్ రన్ టైం సంబంధించిన ఇమేజెస్ ఏమున్నాయి, కంటైనర్స్ ఉన్నాయి. ఇలా రావాలి ఇన్ఫర్మేషన్ మొత్తం. నౌ ఆల్ 3 సాఫ్ట్వేర్స్ ఆర్ ఇన్స్టాల్ పర్ఫెక్ట్లీ. నౌ యూ కెన్ చెక్ ది వర్షన్. క్లియర్, 3 ఉన్నాయి కదా పర్ఫెక్ట్గా, ఫైన్. ఇప్పుడు మనం మన సిస్టమ్ నుంచి ఏజూర్ కనెక్ట్ అవుతున్నాం, అథెంటికేషన్. మన ఈ సిస్టంలో లాగానే ఈ సిస్టమ్ ఏజూర్ కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. దాని కమెంట్ ఏం చెప్పాము, ఏజెంట్ స్పేస్ లాగిన్. ఎప్పుడైతే నువ్వు ఏజెంట్ స్పేస్ లాగిన్ ఇచ్చావో ఇలా వస్తాం. ఈ లింక్ కాపీ చేసుకొని, ఇన్ కేసు దీనికి ఎర్రర్ వస్తే కూడా మీకు సొల్యూషన్ చెప్పాను లాస్ట్ టైం. ఇంకో కమెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలా కోడ్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ దిస్ కోడ్.
నా విఎం నుంచి Azure క్లౌడ్కి అథెంటికేషన్ కనెక్ట్ అవుతుందా చెక్ చేస్తాను. సెలెక్ట్ ది అకౌంట్, కంటిన్యూ. Now you can see agent CLA ద్వారా Azure dashboard లో సైన్ ఇన్ అయ్యాను. రైట్, యా, ఇట్ డిస్ప్లేస్ మై సబ్స్క్రిప్షన్, ఎంటర్, డన్. ఇలా కనెక్ట్ అయ్యాను. ఇలా మీకు సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ రాకపోతే ఇక్కడ ఏజెంట్ లాగిన్ ప్లస్ ఇంకో కమెంట్ చెప్పేటప్పుడు ఏజెంట్స్ లాగిన్ స్పేస్ యూజ్ డివైస్ సంథింగ్ ఇది చెప్పాను. రాసుకున్నారు అది. ఏజెంట్ లాగిన్ అవ్వకపోతే ఇంకో కమెంట్ చెప్పండి నెక్స్ట్ టైం. ఏజెంట్ స్పేస్ లాగిన్ స్పేస్ యూజ్ డివైస్ సంథింగ్ ఇది చెప్పారు. చూడండి, నోట్ చేసుకుంటారు, ఇంపార్టెంట్. దాని కింద ఎక్కడ రాసి ఉంటారు, నెక్స్ట్ క్లాస్లో రాసి ఉంటారు. లేకపోతే ఏజెంట్ లాగిన్ చేసేటప్పుడు ఎప్పుడు మీకు టెరాఫామ్ చెప్పినప్పుడు వెరీ గుడ్, అది హైలైట్ చేసుకుంటాం మాత్రం. ఏజెంట్ స్పేస్ లాగిన్ స్పేస్ యూజ్ యూజ్ స్పేస్ హైఫన్ యూజ్, రైట్, హైఫన్ యూజ్ డివైస్ కూడా ఇది ఎంటర్ చేయాలి. స్పేస్ లేదు సార్, హైఫన్ కి కోడ్ కి హైఫన్ కి డివైస్ మూడింటికి స్పేస్ కదా. ఈ కమాండ్ ఇది నోట్ చేసుకున్నాం. ఇంకేస్ పై కమాండ్ వర్క్ కాకపోతే, నాకు ఇలా సబ్స్క్రిప్షన్ రాకపోతే మీరు ఇది ఎంటర్ చేయాలి. ఏజెంట్ లాగిన్ హైఫన్ యూస్ హైఫన్ డివైస్ హైఫన్ కోడ్ ఇది ఎంటర్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ సేవ్ ఇది వస్తుంది, ఇలాగ వస్తుంది. ఇన్కేస్ ఇలా రాకపోతే, పైన నాకు ఆల్రెడీ వచ్చింది, ఇలా మీకు లింకు ఈ కోడ్ రాకపోతే ఈ కమెంట్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు సేవ్ లింక్ కాపీ చేసుకుని ఇందాకలాగా మనం ఎలా సైన్ ఇన్ అయ్యాం సేవ్. అంటే ఏజెంట్ సమ్ టైమ్ ఏజెంట్ పనిచేయదు, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఏజెంట్ లాగిన్ కొట్టినప్పుడు మీకు ఇలా కోడ్ రాదనమాట. ఈ లింక్ ఈ కోడ్ రానప్పుడు ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ దానికి ఫిక్స్ అనమాట. సైన్ ఇన్, ఇలా కోడ్ ఎంటర్ చేస్తే ఆ లింక్ లో మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతారు. సేమ్ ఇందాక మనకి లోడ్ అయింది, ఎంటర్. సో ఆల్మోస్ట్ మనకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ వస్తుంది, ఏజెంట్ లాగిన్ మీద వస్తుంది. ఇన్ కేస్ ఏజెంట్ లాగిన్ మీద మీకు సబ్స్క్రిప్షన్ లింక్ కోడ్ రాకపోతే, సో దిస్ ఇస్ ది సొల్యూషన్, యూజ్ డివైస్ హైఫన్ కోడ్. ఓకే, డన్. నా సిస్టమ్ రెడీ బస్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏమేమి కావాలి, ఒక ఏసీఆర్ని ఒకటి క్రియేట్ చేయాలి, క్లస్టర్ ఒకటి క్రియేట్ చేయాలి, సోర్స్ కోడ్ సంబంధించిన గిట్ హబ్ రిపోజిటరీలో సోర్స్ కోడ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, ప్రీరిక్వైజైట్స్ ఫస్ట్ ఏసీఆర్ క్రియేట్ చేయండి, క్లస్టర్ క్రియేట్ చేయండి, అలాగే గిట్ హబ్ లో కోడ్ తీసుకొని Azure DevOps లోకి వెళ్ళి పైప్ లైన్ రన్ చేస్తే మనకి ఆ కోడ్ ఇమేజ్ గా మారి ఇమేజ్ ఏసీఆర్ లో పుష్ చేసి AKS లో డిప్లాయ్ అవ్వాలి. ఓకే, ఇది ఆటోమేషన్ బస్. సో ఒక ఏసీఆర్ AKS క్రియేట్ చేయాలి Azure లో. ఎలా క్రియేట్ చేయాలి నిన్న చూపించాను మీకు. ఎలా చేస్తామా, Azure క్లౌడ్ లోకి వెళ్ళాలి, Azure కంటైనర్ రిజిస్టర్ లోకి వెళ్ళి క్రియేట్. ఎస్, ఇక్కడ వచ్చేసి మన టీసీఎస్ HYDR రిసోర్స్ గ్రూప్ నేమ్ CVT ACR. ఇక్కడ TCS ACR మిస్టర్ ఏదైనా వచ్చు, TCS ACR. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది, TCS ACR ఆల్రెడీ ఎగ్జిస్ట్, అందుకని నేను CVT ఇస్తాను. CVT ACR ACR అంటే Azure కంటైనర్ రిజిస్ట్రీ. లొకేషన్ డిఫాల్ట్ V1 క్రియేట్. డన్. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి, Kubernetes క్లస్టర్. ఓకే, సో ఇది ఆప్షన్ మనం యూజ్ చేయాల్సింది. Kubernetes క్లస్టర్ సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ ఫస్ట్ రిసోర్స్ గ్రూప్
సేమ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ CVT AKS. AKS అంటే Azure Kubernetes Service. All default options, I am not changing anything. Next. సో ఇక్కడ నోడ్ కోడ్, సో ఇబుంటు నోడ్ ఎన్ని నోడ్స్ క్రియేట్ అవుతామో 225. ఓకే, ఇక్కడ ఏమన్నాడు 4 CPs నీడ్ దిస్ కాన్ఫిగరేషన్ ఓన్లీ బట్ అంటే రీజన్ చేంజ్ చేయాలి. ప్రీవియస్కి వెళ్ళిపోయి ఈ రీజన్లో మనకి నోడ్స్ రావట్లేదు. వేరే రీజన్ సెలెక్ట్ చేసుకున్నాం. రైట్, నెక్స్ట్ క్లిక్ చేయండి. నెంబర్ ఆఫ్ నోడ్స్ మినిమం 2 ఉంటాయి. 2 to 5 నోడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఈ క్లస్టర్లో. క్లస్టర్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ నోడ్సే కదా. రైట్, సో ఆల్ ఆర్ డిఫాల్ట్ ఆప్షన్స్. క్లిక్ నెక్స్ట్. ఎవ్రీథింగ్ ఇస్ డిఫాల్ట్. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రీ అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ ACR క్రియేట్ చేసాం కదా. ACR పేరేంటి? CVT ACR సెలెక్ట్ చేసుకోండి. ప్రివ్యూ అండ్ క్రియేట్. దట్స్ ఇట్. క్లస్టర్ రెడీ. క్రియేట్. సో ఈ 2 టాస్క్లు అయిపోయినాయి. ఏజెంట్ రెడీ, ACR రెడీ, AKS రెడీ. ఇంకో రిక్వైర్మెంట్ ఈ ప్రాజెక్ట్ ఇంకేం కావాలి మన దగ్గర? GitHub రిపోజిటరీ కావాలి కదా, కోడ్ తీసుకోవాలి కదా. మరి ఇక్కడ డెవలపర్ ఆల్రెడీ GitHub లో కోడ్ రెడీ పుష్ చేసి ఉంటాడు కదా. సో మన దగ్గర ఇప్పుడు రియల్ టైమ్ కోడ్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, గోపర్ GitHub. GitHub లో లాగిన్ అయ్యి ఈ రిపోజిటరీని క్లోజ్ చేసుకోవాలి. బస్ GitHub లోకి వెళ్ళి ACR, దిస్ ఈస్ ది రిపోజిటరీ, దీన్ని మీరు క్లోజ్ చేసుకోండి. బస్ రైట్, Azure DevOps పైప్లైన్ విత్ ACR అండ్ AKS టైప్ చేస్తే మీకు ఈ రిపోజిటరీ వస్తుంది. సో దీన్ని క్లోజ్ చేసుకోండి. దీంట్లో మనకి కుబర్నెటిస్ ఒక అప్లికేషన్, ఒక గేమింగ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో దీంట్లో ఆల్రెడీ ఒక పైప్లైన్ ఉంది. సో మనం ఇంకొక పైప్లైన్ క్రియేట్ చేస్తాం. ఈ కోడ్ నేను క్లోన్ చేసుకుంటాను డెవాప్స్లో. ఓకే, ఇక్కడ కోడ్ రెడీ, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని రెడీ. సో ఏజెంట్ సిస్టమ్ రెడీ, ACR రెడీ, AKS రెడీ, GitHub రిపో కోడ్. మనం ఇప్పుడు ఈ సిస్టమ్, ఈ ఏజెంట్ని డెవాప్స్ పైప్లైన్లో మనం ఏజెంట్ని యాడ్ చేయాలి కదా. ఏజెంట్ని ఎలా యాడ్ చేయాలి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. చెప్పండి ప్రాసెస్. హౌ టు యాడ్ లైనక్స్ సిస్టమ్ ఏజెంట్కి యాడ్ చేయాలి. న్యూ ఏజెంట్. ఏ సిస్టమ్ ఏజెంట్కి యాడ్ చేయాలనుకుంటున్నాం? లైనక్స్, మ్యాక్, విండోస్? లైనక్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సో ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను నా లైనక్స్ సిస్టంలోకి వెళ్ళి. దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయాలి. నాట్ ఏ ప్రాబ్లం. క్రియేట్ చేసాను. సో క్రియేట్ చేసిన తర్వాత కాపీ wget ఏజెంట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాం. LS జిప్ ఫైల్ డౌన్లోడ్. దీన్ని అన్జిప్ చేయాలి కదా. ఎస్, అన్జిప్ చేయాలంటే దిస్ ఈస్ కమాండ్. బస్ టార్ కమాండ్ కాపీ చేసుకొని ఆ ఫైల్ నేమ్, రైట్. సో ఈ ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇది జిప్ ఫైల్, దీన్ని అన్జిప్ చేస్తున్నాం. ఎంటర్. డన్. అన్జిప్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. కమాండ్ ఏంటి? config.sh. లైనక్స్ కాబట్టి SH, విండోస్ అయితే cmd.cmd చేస్తాం. విండోస్ సిస్టమ్కి అయితే ఎంటర్. ఎస్. నెక్స్ట్ ఏం చేయాలి బస్? సర్వర్ URL ఎక్కడ తీసుకుంటా? సర్వర్ URL మన డెవాప్ ఆర్గనైజేషన్ సర్వర్ URL అడుగుతున్నాడు. రైట్, ఏది మన సర్వర్ URL? ఇంతవరకు అంటే మన ప్రాజెక్ట్ నేమ్ వరకు ఇవ్వాలి కదా. ఆర్గనైజేషన్ నేమ్ వరకు కాపీ చేసుకోండి. dev.azure.com ఆర్గనైజేషన్ నేమ్ కాపీ చేసుకోండి. రైట్, నెక్స్ట్ ప్యాట్. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి బస్? డెవాప్స్లోకి వెళ్ళిపోయి యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి పర్సనల్ యాక్సెస్ టోకెన్లోకి వెళ్ళి ఇక్కడ నో పర్సనల్ యాక్సెస్ టోకెన్, న్యూ టోకెన్, ప్యాట్. క్రియేట్ ప్యాట్, ఫుల్ యాక్సెస్, క్రియేట్. ఈ ప్యాట్ కోడ్ 1 టైం జనరేట్ అయితే సేవ్ చేసుకోండి మీరు. క్లోజ్. ఇక్కడికి వచ్చేసి ఎంటర్. డన్.
ఎంటర్ గండి డిఫాల్ట్ ఆప్షన్ ఎంటర్ ఎంటర్ డన్ సక్సెస్ఫుల్గా ఏజెంట్ యాడ్ అయింది బాస్ అవి గోన్ చెక్ ఇట్ ఏజెంట్ యాడ్ అయింది లేదా బ్యాక్ వచ్చేసి ఏజెంట్ పూల్లోకి వెళ్ళి ఏజెంట్ యాడ్ అయిందా ఇది ఆఫ్లైన్లో ఉంది కదా ఆన్లైన్ రావాలంటే ఏం చేయాలి మనం రన్ డాట్ ఎస్హెచ్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ వచ్చేస్తుంది నౌ కెన్ సి ఏజెంట్ షుడ్ బి ఆన్లైన్ సి ఆన్లైన్ వచ్చేసిందా రైట్ మనం క్రియేట్ చేసిన ఏసీఆర్ ఏ కేసు రెడీ అయినా చూడండి ఫస్ట్ కంటైనర్ రిజిస్ట్రీలోకి వెళ్ళండి కంటైనర్ రిజిస్ట్రీ బై డిఫాల్ట్ దీంట్లో ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా లెట్స్ గో ఫర్ సర్వీసెస్ డిపాజిట్లోకి వెళ్ళండి కంటైనర్ రిజిస్ట్రీ రెడీ బై డిఫాల్ట్ నో ఇమేజెస్ నో రిజల్ట్ నో రిపోజిటరీస్ రైట్ క్లస్టర్లోకి వెళ్ళండి ఎస్ క్లస్టర్ ఆల్సో రెడీ క్లస్టర్లో బై డిఫాల్ట్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం ఒకసారి ఇక్కడ కుబర్నెటీస్ రిసోర్స్లోకి వెళ్తే నేమ్ స్పేస్ ఏమేమి క్రియేట్ అయినాయి మీకు వచ్చిన డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ చదవండి బాస్ ఒకసారి నేమ్ స్పేస్ బై డిఫాల్ట్ ఏం లేదు ఓకే వర్క్ లోడ్ చూడండి ఈ మనకి బై డిఫాల్ట్ క్రియేట్ అయిన క్యూబ్ సిస్టమ్స్ పార్ట్స్ ఏమి క్రియేట్ అయిన బై డిఫాల్ట్ ఈ బై డిఫాల్ట్ సిస్టంలో మనం పార్ట్స్ రన్ అవుతున్నాయి ఈ పార్ట్స్లో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి రిప్లై సెట్ రైట్ డొమినేట్ సెట్ ఇవన్నీ ఉన్నాయి బస్ ఇవి మనం క్రియేట్ చేసిన పార్ట్స్ ఓకే రైట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ నేమ్ స్పేస్ యా ఈ డిఫాల్ట్గా మనకి 4 నేమ్ స్పేస్ క్రియేట్ అవుతాయి ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం బస్ దీంట్లో మీరు క్లిక్ చేస్తే ఈ నేమ్ స్పేస్లో మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి ఇక్కడ టోటల్ మన ఈవెంట్స్ 20 రన్ అవుతుంది ఇవన్నీ ఇచ్చాడు ఫైన్ ఓకే క్లస్టర్ రెడీ ఏసీఆర్ రెడీ బై డిఫాల్ట్ 4 నేమ్ స్పేసెస్ క్రియేట్ అయ్యాయి ఫైన్ ఒకసారి కంటెంట్ రిజిస్ట్రీలోకి వెళ్ళండి కంటెంట్ రిజిస్ట్రీ ఓపెన్ చేయండి క్వశ్చన్ ఇమేజ్లోకి వెళ్ళి మీరు హలో వర్డ్ ఇమేజ్ కూడా ఆటోమేషన్ చేయొచ్చు సో ఈ కమాండ్ ఒకటి కాపీ చేసుకుని మీ లోకల్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయండి ఏజెంట్ సిస్టంలో ఇది ఒకటి రన్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఈ సిస్టమ్ నుంచి ఏజూర్ కనెక్ట్ అయ్యాను ఏసీఆర్ కనెక్ట్ అవ్వాలి కదా ఏసీఆర్లో కూడా లాగిన్ అవ్వాలి లాగిన్ సక్సీడ్ రావాలి మనకి ఇక్కడ సక్సీడ్ వచ్చిందా సో సో ఏజెంట్ లాగిన్ ద్వారా ఏజూర్ కనెక్ట్ అయ్యాలి సో దీని ద్వారా ఏంటంటే కంటైనర్ కనెక్ట్ అయ్యాలి దీనికి కనెక్ట్ అయ్యాలి ఫైన్ సో ఆల్ రిక్వైర్మెంట్ డన్ నెక్స్ట్ గో ఫర్ ఆటోమేషన్ ప్రాసెస్ మన సిస్టమ్ మళ్ళీ ఆఫ్లైన్ లెగలేదు కదా మళ్ళీ సేమ్ కమెంట్ రన్ చేయండి ఇది రన్ చేస్తూనే ఉండాలి మనం రైట్ ఫైన్ ఏజెంట్ రెడీ నాకు వాంట్ సి ఏజెంట్ ఆన్లైన్ వచ్చేస్తా ఆటోమేటిక్గా ఆన్లైన్ వచ్చేసింది కదా రైట్ గో ఫర్ యువర్ రిపోజిటరీ బస్ ఏది మన సోర్స్ కోడ్ ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ మీరు స్టడీ చేయాలి మనం ఏ కోడ్ని ఆటోమేషన్ చేస్తాం అసలు ఏముంది ఈ కోడ్లో ఇక్కడ కుబర్నెటీస్ ఏకేఎస్లోకి వెళ్తే డిప్లాయ్ ఈ కోడ్ మనం డిప్లాయ్ చేస్తున్నాం ఏముంది మనం యాప్ వర్షన్ ఇది యామిల్ ఫైల్ సో వర్షన్ 1 కైండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ మనం చేసేది ఇది అప్లికేషన్ నేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా వెబ్ యాప్ తీసుకున్నాం ఇక్కడ మీరు ఎన్జినెక్స్ తీసుకోవచ్చు అపాచీ తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మీరు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఓకే ఎగ్జాంపుల్గా వెబ్ యాప్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ వాడు వాడు యూజ్ చేసిన ఏసీఆర్ నేమ్ పెట్టాడు ఓకే ఈ నేమ్ మనం చేంజ్ చేయాలి రైట్ తర్వాత వచ్చేసి కైండ్ సర్వీసు వెబ్ యాప్ లోడ్ బ్యాలెన్సర్ వాడాడు పోర్ట్ నెంబర్ 80 అలౌ చేశారు ఫైన్ సో ఇక్కడ మనకి ఈ రిపోజిటరీలోకి వెళ్తే ఈ గేమ్ రిపోజిటరీలోకి వెళ్తే ఇక్కడ చూడండి డాకర్ ఫైల్ ఉంది కదా ఇది మనం డాకర్ ఫైల్ ఈ డాకర్ ఫైల్ని ఇమేజ్ కన్వర్ట్ చేసి ఈ డాకర్ ఇమేజ్ని మనం ఏసీఆర్లో పుష్ చేసి కుబర్నెటీస్లో డిప్లాయ్ చేయాలి బస్ డాకర్ ఫైల్ కోడ్ అంతా రెడీ ఇది ఒక గేమింగ్ సంబంధించిన వెబ్ అప్లికేషన్ ఓకే రైట్ సో ఇప్పుడు మీరు రిపోజిటరీలోకి వెళ్ళండి బాస్ సో దాన్ని మనం ఇక్కడ క్లోన్ చేసుకుందాం ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఈ రిపోజిటరీలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా కోడ్లోకి వెళ్ళిపోయి హెచ్టిటిపిఎస్ క్లోన్ ఆప్షన్ ఉంది కదా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం ఇంపోర్ట్
రైట్, సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయింది గోపర్ రిపోజిటరీస్ కదండి. ఎస్, ఇంపోర్ట్ అయిందా అంటే గిటబుల్ ఏదైతే ఉందో అది మొత్తం వచ్చేసింది. సో మనకి దీంట్లో మోడిఫికేషన్ చేసుకోవాలి, మనం ఏం కావాలి మనకి, మన వాల్యూస్ ఏంటి. రైట్, దీంట్లోకి వెళ్ళిపోయి ఇదంతా సేమ్ బస్ వెబ్ యాప్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇమేజ్ కూడా వచ్చేసి మనం ఏసీఆర్ నేమ్ మార్చాలి. మన నేమ్ ఇవ్వాలి. మన ఏసీఆర్ నేమ్ ఏమి ఇచ్చాం, సివిటి ఏసీఆర్. సో అది మార్చాలి. ఎలా మార్చాలి, ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ నేమ్ మార్చాలి. సివిటి ఏసీఆర్ కమిట్ సేవ్ చేసి డన్. నెక్స్ట్ ఇంతే ఫస్ట్ మీరు చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ ఇక డిపాజిటర్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్స్ లెవెల్. సో క్రియేట్ ఏ పైప్ లైన్. మనకి క్లాసిక్ ఎడిటర్ ద్వారా పైప్ లైన్ క్రియేట్ చేసాం, మీకు తెలుసు. క్లాసిక్ ని క్లిక్ చేస్తే ఇలా వస్తాయి. రైట్, సో పైప్ లైన్స్కి వెళ్ళండి. ఇప్పుడు మన యామిల్ పైప్ లైన్ ఇది ఆల్రెడీ వర్క్ చేసాం కదా. యామిల్ పైప్ లైన్ ద్వారా ఎజూర్ రిపో కోడ్ ఎక్కడ ఉంది, ఎజూర్ రిపోలో ఉంది కదా, మీ రిపోజిటరీ సెలెక్ట్ చేసుకో. ఓకే, ఇలా వచ్చింది. సో దీన్ని మనం ఏం చేయాలి, ఇదంతా కూడా ప్రీవియస్ కన్వర్షన్ లోడ్ అయింది నాకు. నేనేం చేస్తాను, ఫస్ట్ టిగ్గర్ మెయిన్ ఇది ఓకే. టూల్ వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ వాడతలేదు కదా, తీసేయండి. ఎస్, ఇది తీసేసి మంద పెట్టాలి. మంది ఏంటి, డిఫాల్ట్ కదా. మన ఏజెంట్ ఫుల్ నేమ్ ఏంటమ్మా, డిఫాల్ట్. ఇది ఒకటే మనం చేయాల్సిన మోడిఫికేషన్, టిగ్గర్ మెయిన్ డిఫాల్ట్. స్టెప్స్ కింద వచ్చేసి సో వాడు ఏం చేశాడంటే ఇక్కడ వాడు పాత స్టెప్స్ అన్ని పెట్టేశాడు. ఇది కూడా తీస్తున్నాను. మన స్టెప్స్ మళ్ళీ మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆటోమేషన్ ఎలా చేయాలి. రైట్, సో ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇది కూడా డిలీట్ చేసి, ఎప్పుడైతే మీకు యామిల్ ఫైల్ ఓపెన్ అయిందో యామిల్ ఫైల్ మళ్ళీ రీక్రియేట్ చేస్తాను నేను విత్ మన అవర్ ఓన్ వాల్యూస్ తోటి. ఇవన్నీ తీసేస్తాను, మన వాల్యూస్ పెట్టి రన్ చేద్దాం. రైట్ రైట్, ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి రైట్, ఇక్కడ మనకి షో అసిస్టెంట్స్లోకి వెళ్ళి ఎజూర్ సిఎల్ఐ యాడ్ చేయాలి. ఎజూర్ సిఎల్ఐ, ఎజూర్ సిఎల్ఐ వచ్చిందా, యాడ్ చేసి ఇక్కడ వాల్యూస్ని ఫిల్ చేయి. ఈ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకో, ఆథరైజ్ క్లిక్ చేయి, సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అవుతుంది. రైట్, సర్వీస్ కనెక్షన్ అంటే నువ్వు ఎజూర్ డెవాప్స్ నుంచి ఎజూర్కి ఎలా కనెక్ట్ అవుతావు దానికి అథెంటికేషన్ ఇచ్చేసాను. స్క్రిప్ట్ టైప్ వచ్చేసి షెల్. రైట్, స్క్రిప్ట్ లొకేషన్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకోండి, ఇన్లైన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్లైన్ స్క్రిప్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో రాస్తాం అనమాట. ఫస్ట్ ఇమేజ్ని రెడీ చేసి ఇమేజ్ని ఏసీఆర్లో పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత కుబర్నెటిస్లో డిప్లాయ్ చేయాలి. సో దానికి వచ్చేసి మీ రిపోజిటరీలోకి వెళ్ళి ఇక్కడ ఇచ్చిన పైప్ లైన్లో ఈ 3 కమెంట్స్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఈ కమెంట్స్ మనం మాడిఫై చేయాలి. ఈ 3 కమెంట్స్ మీరు కాపీ చేసుకొని లెట్స్ కాపీ పేస్ట్ చేయాలి. నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి. ఫస్ట్ కమెంట్ ఇది. ఈ డాలర్ కమెంట్ ఫస్ట్ ఏం చేస్తుంది, బిల్డ్ చేస్తుంది బస్. ఇక్కడ మన ఏసీఆర్ నేమ్ ఇవ్వాలి. సో ఇదంతా సేమ్ డన్. సెకండ్ కమెంట్ వచ్చేసి ఏజెంట్ లాగిన్ కమెంట్. రైట్, ఈ లాగిన్ కమెంట్ ఎక్కడ, ఇది అనమాట. మన ఏసీఆర్లోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో మనం ఇచ్చే కమెంట్స్ ఈ కమెంట్స్ అక్కడ చూసి ఈ కమెంట్ ఉంటుంది. రైట్, ఐ కెన్ స్మాల్ అండ్ ఇది. సో ఇది అక్కడ అప్డేట్ చేయాలి. అలాంటి ఉంది సేమ్. సో దిస్ ఇస్ ది కమెంట్. మన ఏసీఆర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ. డన్, ఏసీఆర్ లాగిన్ అయిపోయిన నేమ్ సివిటి ఏసీఆర్. పుష్ కమెంట్, పుష్ కమెంట్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ నేమ్ మార్చండి, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. సివిటి ఎక్స్ఆర్. ఈ 3 కమెంట్స్ ఏం చేస్తాయి బస్, ఫస్ట్ ఏంటమ్మా ఏ కమెంట్ వచ్చో బిల్డ్ కమెంట్. రైట్, ఇదేం చేస్తుంది, నీ ఏజెంట్ సిస్టమ్ లో డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తుంది.
కోడ్ ఎక్కడి నుంచి తీసుకొని గిటబ్ లో ఉన్న కోడ్ ని ఎజూర్ రిపోలో ఉన్న కోడ్ తీసుకొని నీ ఏజెంట్ సిస్టమ్ లో ఇమేజ్ బిల్డ్ చేస్తాయి. ఆ ఇమేజ్ తర్వాత ఏసీఆర్ లాగిన్ అవుతాం. తర్వాత ఆ ఇమేజ్ ఎక్కడ పుష్ చేస్తున్నాను, దీంట్లో పుష్ చేస్తాను. ఈ 3 కమాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఇది కదా నీ ఏజెంట్ సిస్టమ్. ఫస్ట్ కమాండ్ ఎజూర్ రిపోకి కనెక్ట్ అవుతుంది. ఎజూర్ రిపో ఉన్న కోడ్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇమేజ్ జనరేట్ చేస్తాయి. ఈ ఇమేజ్ ని ఏషియర్ లో పుష్ చేస్తాయి. అది దాని యొక్క ఇంపార్టెంట్. ఈ 3 యొక్క ఆటోమేషన్ స్క్రిప్ట్ అన్నమాట, ఇన్లైన్ స్క్రిప్ట్. క్లియర్? నెక్స్ట్ again you got default option యాడ్ క్లిక్ చేయండి. సి ఇది యామల్ కోడ్ అంటే వచ్చేసిన ఆటోమేషన్ కోడ్ సింపుల్. ఇలా మనం మోడల్స్ యాడ్ చేస్తే కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈజీ ఉంటుంది. ఈజీ ఉంటుంది. మనం ఏం రాయాల్సిన యామల్ కోడ్ ఇలా వాల్యూస్ బట్టి వచ్చేస్తుంది. రైట్? నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చేసి క్యాట్ డిప్లాయ్మెంట్ ఫైల్. సో ఈ ఫైల్ యాస్టీస్ గా ఇక్కడ ఏదైతే మనకి డిప్లాయ్మెంట్ ఉందో ఈ ఫైల్ నెంబర్, దిస్ ఇస్ ది ఫైల్ నేమ్. రైట్? ఈ ఫైల్లో మనకి డిప్లాయ్మెంట్ ఫైల్ ఉంది కదా, ఆ నేమ్ అది ఇచ్చేసాం. అది యాస్టీస్ గుడ్. రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ కూడా యాడ్ చేయాలి మనం క్యూబ్సిటీ. క్యూబ్సిటీలో ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ మనకి 2 వచ్చినాయి. క్యూబ్సిటిఎల్ ఇన్స్టాలర్ టూల్, క్యూబ్సిటిఎల్. ఇది కుబర్నెటిస్ క్యూబ్సిటిఎల్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకున్నా. సర్వీస్ కనెక్షన్ అడుగుతున్నారు కదా, ఏం సెలెక్ట్ చేసుకోవాలి? 3లో ఎజూర్ రిసోర్స్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎజూర్ సబ్స్క్రిప్షన్ అడుగుతున్నారు కదా, సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిసోర్స్ గ్రూప్, టీసీఎస్ రిసోర్స్ గ్రూప్. క్లస్టర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, క్లస్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకో. నేమ్ స్పేస్ మన డిఫాల్ట్ కదా వాడేది. మనకి నేమ్ స్పేసెస్ 4 క్రియేట్ అయినాయి. ఇక్కడ నాకు చూపించగలం. ఇక మీరు క్లస్టర్లోకి వెళ్తే, క్లస్టర్లోకి వెళ్ళండి. ఏ నేమ్ స్పేస్ ఇప్పుడు మన అప్లికేషన్ అప్లై చేస్తున్నామంటే నేమ్ స్పేస్కి వెళ్ళండి. ఎన్ని ఉన్నాయి మనకి నేమ్ స్పేస్? డిఫాల్ట్గా సిస్టమ్ క్రియేట్ చేసింది నేమ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి? 4 నేమ్ స్పేసెస్ సిస్టమ్ క్రియేట్ చేసింది. దేంట్లో నా అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది? డిఫాల్ట్. సో ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాం? డిఫాల్ట్ దాంట్లో డిప్లాయ్ చేయమని ఇచ్చాం. ఇక్కడ కమెంట్స్ వచ్చేసి అప్లై, ఆర్గ్యుమెంట్స్ సో యూజ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ పాత్లో వచ్చేసి సో ఈ 01 కుబర్నెటిస్ ఏ కేసు ఉంది కదా, దీని నేమ్ ఇవ్వాలి. కాపీ దిస్ నేమ్. డిప్లాయ్మెంట్ ఫైల్ ఉన్న ఫోల్డర్ నేమ్ అన్నమాట. ఏ ఫోల్డర్లో మన డిప్లాయ్మెంట్ ఫైల్ ఉంది, సో ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్ని రన్ చేయమని చెప్తున్నాను. దిస్ ఇస్ ఫోల్డర్ నేమ్. రైట్? ఆ ఫోల్డర్లో ఉన్న డిప్లాయ్మెంట్ ఫైల్ రన్ అయింది. రైట్? ఈ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ కూడా సేమ్. సీక్రెట్స్ వెళ్ళండి. సీక్రెట్ డాకర్ రిజిస్ట్రీ, ఎజూర్ సబ్స్క్రిప్షన్, సెలెక్ట్ చేస్తున్నాను. కంటైనర్ రిజిస్ట్రీ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఏసీఆర్ నుంచి తీసుకోవాలి. సీక్రెట్ నేమ్, సో ఇక్కడ సీక్రెట్ నేమ్ చెక్ చేయండి. రైట్? ఈ మనం ఇవ్వాల్సిన వాల్యూస్ పాస్ ఏమేమి చెందడం పైనుంచి సర్వీస్ కనెక్షన్ టైపు, ఎజూర్ రిసోర్స్ మేనేజర్, సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. రిసోర్స్ గ్రూప్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డిఫాల్ట్ నేమ్ స్పేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అప్లై చేశాను. ఫైల్ పాత్, సో మన డిప్లాయ్మెంట్ ఫైల్ ఉన్న ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. రైట్? సీక్రెట్లోకి వెళ్ళి సో టైప్ ఆఫ్ డాకర్ రిజిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నాను. కంటైనర్ రిజిస్ట్రీ, ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, ఫ్రీ సబ్స్క్రిప్షన్, ఏసీఆర్ సెలెక్ట్ చేసుకున్నాను. దట్స్ ఇట్. యాడ్ క్లిక్ చేయండి. దానికి సంబంధించిన యాడ్ సింటాక్స్ యాడ్ అయిపోయింది. ఇదే కోడింగ్ అంటే. సో ఇది కుబర్నెటిస్ సంబంధించింది. సో ఇది ఒక పైప్ లైన్ క్రియేట్ అయితే దీనికి ఒక పైప్ లైన్. ఫస్ట్ ఏమో ఇది సిఐ పైప్ లైన్, ఇది సిడి పైప్ లైన్, రెండు ఒక దాంట్లో పెట్టేస్తారు యామెల్. సో దీన్ని సేవ్ అండ్ వ్యాలిడేట్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత నౌ గో అండ్ రన్ ది పైప్ లైన్. రైట్? పైప్ లైన్ రన్ చేసే ముందు మన ఏజెంట్ ఎస్, సో ఏజెంట్ కమాండ్ రన్ అవుతుంది కదా, ఫైన్. నౌ గో అండ్ రన్ ది పైప్ లైన్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది రన్ చేసావో ఏమైందమ్మా, యాక్షన్ ఏం జరుగుతుంది? సో ఈ ఏజెంట్ సిస్టంలో టాస్క్ రన్ అయ్యింది. ఏం చేస్తుంది ఏజెంట్ సిస్టంలో? ఫస్ట్ ఈ సిస్టమ్ దేనికి కనెక్ట్ అయింది? ఎజూర్ రిపోకి కనెక్ట్ అయింది. ఎజూర్ రిపోలో కనెక్ట్ అయ్యి ఎజూర్ రిపోలో ఉన్న కోడ్కి కనెక్ట్ అయింది.
ఆ కోడ్ని దీంట్లో డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఆ దాంట్లో ఉన్న డాకర్ ఫైల్ని ఇమేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఇమేజ్ని ఏసీఆర్లో పుష్ చేస్తుంది. ఏసీఆర్లోని ఇమేజ్ని ఏకేఎస్లో డిప్లాయ్ చేస్తుంది. ఫైనల్గా మన అవుట్పుట్ కస్టమర్కి షేర్ చేయొచ్చు. ఇదంతా నేను ఇప్పుడు ఆటోమేషన్ చేస్తాను. సింపుల్. ఎప్పుడైతే మీరు రన్ క్లిక్ చేశారో ఆటోమేషన్ స్టార్ట్ అయిపోతుంది. రన్, దట్స్ ఇట్. Let's start running the pipeline. Now you can see. Let's open the job. Permissions adugutundi. Yes. Permit. And then here also permit. That's it. Now you can see. Automation start అవుతుంది. ఫస్ట్ ఏజెంట్ ని ఈ పైప్ లైన్ ఏజెంట్ కనెక్ట్ అయ్యింది. ఏజెంట్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఏజెంట్ లో మన టాస్క్ మొత్తం రన్ అవుతుంది. ఆ ఏజెంట్ రెస్పాండ్ అయ్యింది. చూడండి, లైనక్స్ సిస్టమ్ కనెక్ట్ అయింది. లైనక్స్ సిస్టమ్ లో ఏజెంట్ రిపో కనెక్ట్ అయ్యి ఏజెంట్ రిపో కోడ్ లైనక్స్ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుంది. మా ఏజెంట్ సిస్టమ్ లో ఆ కోడ్ లో ఉన్న డాకర్ ఫైల్ ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఏజెంట్ సిఎల్ లో మనం కమెంట్స్ ఇచ్చాం కదా, ఏజెంట్ సిఎల్ ఏం చేస్తే ఆ కమెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. యువర్ ఏజెంట్ సిఎల్ అప్ టు డేట్. ఇది ఆటోమేషన్ అంటే సింపుల్. ఆ డాకర్ ఇమేజ్ ని కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి మీరు కరెక్ట్ చేయకపోతే. ఓకే, మీ ఏజెంట్ సిస్టమ్ ఏజెంట్ సిఎల్ లేకపోయినా, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఓకే, ఇష్యూస్ అన్ని వస్తాయి. సక్సెస్ఫుల్ గా నాకు ఇమేజ్ క్రియేట్ చేసింది, ఏసీఆర్ లో పుష్ చేసింది. ఆ ఇమేజ్ తీసుకెళ్లి కుబర్నెటిస్ క్లస్టర్ లో డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ చేసింది. డిప్లాయ్ చేసిన ఇమేజ్ రన్ అవుతుంది. మనకి పార్ట్స్ క్రియేట్ అవుతాయి, అంటే కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. కంటైనర్ లో ఆ వెబ్ గేమ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ మనకి స్టేటస్ పైప్ లైన్ స్కిల్ చూడండి. ఇది మన పైప్ లైన్ కదా, లైవ్ ప్రాజెక్ట్. మన స్లైడ్ చూడండి, ఇది పైప్ లైన్ కదా. సో ఇది ఓపెన్ చేసి చూసుకోండి. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ రైట్. కుబర్నెటిస్. సో క్లస్టర్ లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. పబ్లిక్ ఐపీ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడికి వచ్చేసి మన అవుట్పుట్ కస్టమర్ షేర్ చేసి పబ్లిక్ ఐపీ కదా. సో ఇక్కడ మనకు ఒక ఐపీ అడ్రస్ కూడా జనరేట్ అయింది చూడండి. మొత్తం ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. ఈ రిపోజిటరీలో డెవలపర్ ఏదైతే అది రన్ అయిపోతుంది. మన టాస్క్ ఈజీ అనమాట. సో సెట్ చేసుకోవటం మన ఆప్షన్స్, సాఫ్ట్వేర్స్ కరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవడం, పాత్ సెట్ చేసుకోవడం, ఆటోమేట్ చేయడం మన పని. ఆటోమేటిక్ యూజ్ చేస్తాం. రిపోజిటరీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా వాటికి సంబంధించి మనకు సంబంధం లేదు. ఏ ఎర్రర్ రిపోజిటరీకి సంబంధించి ఏ ఎర్రర్ వచ్చినా డెవలపర్ చూసుకుంటారు. సో వాళ్ళు బగ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. ఇలా రన్ చేసిన తర్వాత మనం ఫైనల్గా అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. టెక్నికల్ వర్క్ అంతా మనం చేస్తాం, కోడింగ్ వర్క్ అంతా వాళ్ళు చేసుకుంటాం. ఇక్కడ పబ్లిక్ ఐపీ వస్తుంది చూడండి. పబ్లిక్ ఐపీ there is a public IP. Parts and the containers లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఇట్ విల్ జనరేట్ వన్ పబ్లిక్ ఐపీ. ఇది లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేస్తాను. ఇది ప్రైవేట్ ఐపీ బస్, క్లస్టర్ ఐపీ. చూడండి, ఇది 10 సిరీస్ క్లస్టర్ ఐపీ. మనకు కావాల్సిన పబ్లిక్ ఐపీ కదా, పైకి వెళ్ళండి. క్లస్టర్ ఐపీ పైన క్లస్టర్ ఫస్ట్ టీసీ పోర్ట్ నెంబర్ 8. ఓకే, పోర్ట్ నెంబర్ 8 మీద రన్ అవుతుంది. Somewhere we have public IP. Load balancer, cluster IP. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ టైము. అనాలిసిస్ టీసీపీ పోర్ట్ నెంబర్ 8.
దీంట్లో ఉన్న పబ్లిక్ ఐపి కుబర్నెటిస్ లో ఉంటుంది. ఎక్కడ చూడండి పబ్లిక్ జనరేట్ ది వన్ పబ్లిక్ ఐపి వెబ్ ఇమేజ్ రన్ చేస్తుంది, డిప్లాయ్ చేస్తుంది. ఈ లాగ్స్ అన్ని కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ప్రోటోకాల్ టీసీపీ పోర్ట్ నెంబర్ ఇమేజ్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ వెబ్ ఇమేజ్ క్లస్టర్ ఐపి ఒకటే రిలీజ్ అయింది. IPv4 పబ్లిక్ ఐపి కూడా రిలీజ్ అవుతుంది. Sometimes it will take time. ఫుల్ స్క్రీన్ కనబడట్లేదు. యూ రా డేటా లెక్క చూడమ్మా, ఇక్కడ ఎక్కడ పబ్లిక్ ఐపి వస్తుంది. ఇది మనకు ఆటోమేషన్ యామిల్ కోడ్, యామిల్ స్క్రిప్ట్, పోర్ట్ నెంబర్ 80 అలౌడ్, క్లస్టర్ ఐపి, there is a public IP also. Let's see cluster IP మీద అప్లికేషన్ ఓపెన్ అవుతుంది చూడండి. ఎక్కడ IP అడ్రస్ ఉందా అది కాకుండా అంటే పోర్ట్ ప్రోటోకాల్ ఎక్కడ లేదు కదా, క్లస్టర్ ఐపి ఒకటి ఐపి కనెక్ట్ చేసుకో. యా సో క్లస్టర్ ఐపి ఒకటే ఉంది, రైట్. లెట్స్ చెక్ ది అప్లికేషన్ ఓపెనింగ్ అన్నమాట. సో ఇది పోర్ట్ నెంబర్ 80 కదా మనకు ఓపెన్ అయింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. పబ్లిక్ ఐపి రిలీజ్ అవ్వడానికి కొంత టైం పట్టింది. ఆల్ రన్స్ రోజు సక్సెస్ఫుల్ గా మనకి ఇవన్నీ చెక్ అయిపోయినాయి, పాస్ అయిపోయినాయి. ఈ ఆటోమేషన్ టాస్క్ ఏం చేయాలి చూద్దాం. మీన్ వైల్ ఓకే, క్లస్టర్ ఐపి ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. సో ఇక్కడికి వెళ్ళిపోయి కంటైనర్స్లోకి వెళ్ళండి. కంటైనర్లో ఇమేజ్ వచ్చిందో చెక్ చేసుకోవాలి కదా ఆటోమేషన్ ద్వారా, రైట్. రిపోజిటరీస్లోకి వెళ్ళండి. సి వెబ్ ఇమేజ్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చేసిందా. ఇది మనం పుష్ చేసాము, ఆటోమేషన్ ద్వారా పుష్ చేసాము. ఆటోమేషన్ క్లస్టర్కి వెళ్ళండి. క్లస్టర్ ఓపెన్ చేసి మన డిఫాల్ట్ నేమ్ స్పేస్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. నేమ్ స్పేస్ ఇది డిఫాల్ట్, రైట్. వర్క్ లోడ్ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన అప్లికేషన్ సి వెబ్ గేమ్. డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఏ అప్లికేషన్ రన్ అవుతుంది, వెబ్ గేమ్ రన్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వెబ్ గేమ్. ఇక్కడ సి వెబ్ గేమ్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్ రన్నింగ్ ఆన్ పాడ్స్. మన అప్లికేషన్ సి
కంటైనర్లో రన్ అవుతుంది. రైట్. సో దిస్ ఇస్ అవర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఓకే, లెట్స్ గో ఫర్ హియర్. పార్ట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అది కూడా చూసుకోవచ్చు. కంటైనర్స్ ఎన్ని క్రియేట్ అయినాయి. సో దిస్ మనీ పార్ట్స్. ఈ నేమ్ స్పేస్లో దీంట్లో మన అప్లికేషన్ రన్ 8 minutes ఏగో మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఓవర్ వ్యూలోకి వెళ్ళి చూసుకొని రన్నింగ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. వర్క్ లోడ్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ show more. So this is cluster workload. So yes, fine, normal condition. Right, everything is same as. సో ఈ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలని మనం కనెక్ట్ అవ్వచ్చు. రైట్, కనెక్ట్ అయ్యి మనం ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. మనకి రిలీజ్ అయిన డిఎన్ఎస్ సర్వర్ ఐపి ఇది. రైట్, 1 node ఫుల్ క్రియేట్ అయింది. ఇది ఆల్ టోటల్ ఆర్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్. ఫైన్, జస్ట్ గో అండ్ కనెక్ట్. క్లస్టర్ కనెక్ట్ అవ్వాలంటే ఇది ఇన్ఫర్మేషన్ బస్. రైట్, ఇలా మీరు క్లస్టర్ కనెక్ట్ అయ్యి క్లస్టర్ ఇన్సైడ్ పార్ట్స్ ఎలా ఉన్నాయి వాటి యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్, అయితే మన అవుట్పుట్ ఎక్కడ చెక్ చేసాము? ఇది కదా పైప్ లైన్. సో ఇప్పుడు మీరు రిపోజిటరీలో ఎటువంటి చేంజెస్ చేసినా రైట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఆటోమేటిక్ మన పైప్ లైన్ మళ్ళీ రన్ అవుతుంది బాస్. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఎనీ చేంజెస్ ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేంజ్ చేయట్లేదు. పోర్ట్ నెంబర్ 80 రిప్లికాస్ 1 ఉంది కదా, 2 రిప్లికాస్ పెడతాం. కమిట్ నాకు తెలిసి పైప్ లైన్ విల్ స్టార్ట్ అయ్యాయి. పైప్ లైన్కి వెళ్ళి చూడు, మళ్ళీ స్టార్ట్ అయిందా? నాకు తెలిసి స్టార్ట్ రన్నింగ్. ఐ గోట్ సి ఎవ్రీథింగ్ విల్ బి రన్నింగ్. అయితే మన ఏజెంట్ కనెక్ట్ అయింది. లెట్స్ సి. మన ఏజర్లో ఆ రీజన్లో పబ్లిక్ ఐపీస్ లేకపోతే రిలీజ్ అవ్వవు. ఓకే, మన సబ్స్క్రిప్షన్లో ఒక్కొక్క సబ్స్క్రిప్షన్లో ఒక్కొక్క రీజన్లో రిలీజ్ అవుతుంది. అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి నా కుబర్నెటీస్లో అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. సి ఇట్ ఈస్ రన్నింగ్ కుబర్నెటీస్ అప్లికేషన్. I can see these are all the Kubernetes information. Right? Now Kubernetes ఏం రన్ చేయాలని చెక్ చేసుకోండి. దీంట్లోనే మనకు పబ్లిక్ ఐపీ డీటెయిల్స్ రావాలి బాస్. సో ఇట్ విల్ గివ్ ది ఎండ్ పాయింట్ URL. Now go and check. It release public IP or not. kubectl version 1. చూడండి, ఇందాక రాలేదు, వచ్చింది చూసారా? దిస్ ఈజ్ పబ్లిక్ ఐపీ వచ్చిందా లేదు? సో ఇది మన అవుట్పుట్ చెక్ చేయడానికి యూజ్ చేసే ఐపీ అడ్రస్. సో యూ కెన్ చెక్ ది యువర్ అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చి మై అప్లికేషన్ ఓపెన్. సో దీన్ని ఎలా ఆడాలన్నది దాని యొక్క గేమ్ రూల్స్. ఓకే, యారోస్ కీస్ యూజ్ చేసుకుని జాయిన్ ది 2 నెంబర్స్ టైటిల్ రావాలి. రైట్, ఐ కెన్ స్టార్ట్ కీస్ యూజ్ చేసుకుని గేమ్ స్టార్ట్ చేయండి. ఎవరు గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారో చేయండి. ఓకే, ఇది ప్రాసెస్. ఇక్కడ వచ్చింది మనకి పబ్లిక్ ఐపీ.
లోడ్ బ్యాలెన్సర్ కింద వస్తుంది బాస్. ఓకే. సో ఇందాక దాంట్లో కూడా ఉంటుంది. సో ఇందాక మనం రన్ చేసింది ఇది కదా, ఎక్కడది లోడ్ బ్యాలెన్సర్స్ దగ్గర చూడండి. కుబర్నెటిస్ అండర్ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ ఏపీ వర్షన్ ఎక్కడెక్కడ వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ కింద మనకి ఐపీ అడ్రస్ అనేది రిలీజ్ అయింది. లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, క్లస్టర్ ఐపీ ఉంది ఇక్కడ పైన. లోడ్ బ్యాలెన్సర్లో మనకి పబ్లిక్ ఐపీ రిలీజ్ అవ్వాలి. సమ్ టైమ్ డిలే, అది రిలీజ్ అవ్వడం టైం పడుతుంది. ఇది మళ్ళీ అగైన్ రన్ చేస్తే మీకు పబ్లిక్ ఐపీ దీంట్లో కూడా రిలీజ్ అయింది. ఓకే, దాని ద్వారా మీరు గో అండ్ చెక్ ది అవుట్పుట్. ఓకే, మన ప్రైవేట్ ఐపీ చూపిస్తుంది ఇది. మళ్ళీ రీరన్ చేస్తే మీకు న్యూ పబ్లిక్ ఐపీ రిలీజ్ అయింది. ప్రోటోకాల్ టీసీపీ డిఫాల్ట్ స్పేస్. క్లియర్? ఇది మీరు చేయాల్సిన వర్క్ బస్ ఈరోజు. ఓకే, సో ఇంత ప్రాసెస్ ఉంది. సో మన గిటాబ్లో ఉన్న కోడ్ని తీసుకెళ్ళి ఎజ్యూర్ రూపంలో క్లోన్ చేసుకుని ఎజ్యూర్ రూపంలో పైప్ లైన్ బిల్డ్ చేస్తే ఈ ప్రాసెస్ డిప్లాయ్మెంట్ అనేది ఏ కేసులో డిప్లాయ్మెంట్ చేస్తాం. దాంట్లో పార్ట్స్ క్రియేట్ అయ్యి ఆ పార్ట్స్లో మన వెబ్ అప్లికేషన్ రన్ అవుతుంది, అవుట్పుట్ చెక్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతగా మనం ఆటోమేట్ చేసాం. మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాం, మాన్యువల్గా డాకర్ ఫైల్ క్రియేట్ చేసాం. డాకర్ ఫైల్ నుంచి డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసాం మాన్యువల్గా. ఇమేజ్ నుంచి కంటైనర్స్ క్రియేట్ చేసాం. మళ్ళీ ఇమేజ్ ఏసీఆర్ పుష్ చేసాం. రైట్. సో మళ్ళీ మాన్యువల్గా మనం ఏకేఎస్ క్రియేట్ చేసాం. మాన్యువల్గా ఏకేఎస్లో ఆ ఇమేజ్ని మనం డిప్లాయ్ చేయొచ్చు. ఈ మాన్యువల్ ప్రాసెస్ బదులు ఇప్పుడు ఆటోమేషన్ ప్రాసెస్ ఏజ్యూర్ పైప్ లైన్స్ ద్వారా ఎలా చేయాలని చూపించాం. రైట్, మాన్యువల్లో ఆటోమేషన్ రెండు చెక్ చేసాం. మీరు క్లస్టర్ కనెక్ట్ అయ్యి క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళండి. సో క్లస్టర్లోకి వెళ్ళి కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీ లైనక్స్ సిస్టమ్లో కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు క్లస్టర్ పార్ట్స్ నోట్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. మీరు లైనక్స్ సిస్టమ్లో ఈ కమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే శాంపుల్ కమెంట్స్ ఇది ఎగ్జిక్యూట్. మీ లైనక్స్ సిస్టమ్ లేదంటే మీ పవర్ షెల్ ఉంది కదా ఇక్కడ, డైరెక్ట్ పవర్ షెల్లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్. దాంట్లో ఏజెంట్ రన్ అవుతుంది కదా, పవర్ షెల్ ఓపెన్ చేసి మీరు అవుట్పుట్ కమెంట్ చెక్ చేసుకోవాలంటే ఎస్ ఇక్కడికి చెక్ చేసుకోవచ్చు. పవర్ షెల్ కనెక్ట్ అయ్యాను. పవర్ షెల్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఈ 2 కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. వెరిఫికేషన్ పార్ట్ అనమాట. రైట్, వన్స్ పవర్ షెల్ కనెక్టెడ్, సబ్స్క్రిప్షన్కి యాడ్ అయ్యాను. డన్. నెక్స్ట్ ఈ కమాండ్ అన్ని రెడీమేడ్గా ఉంటాయి, మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయడమే లేదు. పేస్ట్. డన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ క్యూబ్ సిటిఎల్ కమాండ్, అసలు నేమ్ స్పేసెస్ ఏమున్నాయి క్లిక్ చేసి ఇక్కడ సి దీంట్లో వెళ్ళిపోండి. క్లస్టర్ కనెక్ట్ అయ్యాను పవర్ షెల్ ద్వారా. పేస్ట్. ఇక్కడ క్యూబ్ షెడ్యూల్ కమెంట్స్ అన్ని చూడండి. ఇక్కడ సి క్లస్టర్ కనెక్ట్ అయ్యాను. సో నా కెన్ సి అవర్ అప్లికేషన్ రన్నింగ్. దిస్ ఇస్ అవర్ అప్లికేషన్. ఇవన్నీ కూడా డిఫాల్ట్ సిస్టమ్ క్రియేట్ చేసినాం. ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ క్రియేట్ అయినాయి. అంటే 2 కంటైనర్స్ లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఒక కంటైనర్ డౌన్ అయినా ఇంకో కంటైనర్ నుంచి కస్టమర్ మన అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నారు. ఓకే, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని కూడా మీరు ఇక్కడ ఆల్ క్యూబ్ సిటిఎల్ క్లస్టర్ కమెంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ ఇట్ హీరో ఉంది. రైట్. క్యూబ్సిఎల్ గెట్ నోడ్ ఎన్ని నోట్స్ క్రియేట్ అయినాయి? 2 నోట్స్ క్రియేట్ అయినాయి. రైట్, ఏ స్టేటస్ లో ఉన్నాయి? రెడీ. పార్ట్స్. సో 2 పార్ట్స్, 2 నోట్స్ లో 2 పార్ట్స్ రన్ అవుతున్నాయి.
ఇంకా మీకు kubectl కమాండ్స్ అవుట్పుట్ కమాండ్స్ ఎన్ని ఉన్నాయి తీసుకోవచ్చు. kubectl కమాండ్ లిస్ట్ అని కొట్టి ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఆ kubectl కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బస్ ఇవన్నీ కూడా kubectl కమాండ్. kubectl మనం ఇంకా వేరే అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా కూడా సో పవర్ షెల్ ద్వారా డిప్లాయ్ చేసుకోవచ్చు. kubectl క్రియేట్ ఈ కమాండ్ kubectl. సో ఇవన్నీ కూడా kubectl గెట్ ఆల్ నేమ్ స్పేసెస్, మొత్తం నేమ్ స్పేసెస్ ఏమేమి తెలుసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ వెళ్ళిపోయి సో మీ క్లౌడ్ షెల్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. మొత్తం వచ్చేసింది టోటల్ నేమ్ స్పేస్. పర్టికులర్ నేమ్ స్పేస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆల్ నేమ్ స్పేసెస్ డిఫాల్ట్ ఇవ్వండి. ఆల్ దగ్గర డిఫాల్ట్ ఇచ్చేసారు. డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇద్దాం. గెట్ ఆల్ దగ్గర పక్కన డిఫాల్ట్ ఇచ్చేద్దాం. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సింపుల్. ఈ మొత్తం తీసేస్తున్నాను. గెట్ ఆల్ ప్లేస్ లో kubectl గెట్ నేమ్ స్పేస్ ఇవ్వాలి. దానికి ఏదో బస్ కమాండ్ అమ్మా గెట్ ఆల్ నేమ్ స్పేస్ ఇచ్చి ఇవ్వాలి. ఆల్ నేమ్ స్పేస్ లో పర్టికులర్ నేమ్ స్పేస్ కావాలనుకుంటే ఇక్కడ kubectl వర్షన్ కావాలంటే ఈ కమాండ్. ఇవన్నీ కూడా అవుట్పుట్ కమాండ్స్ రైట్. ఇక్కడ గో అండ్ వెరిఫై పవర్ షెల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. క్లస్టర్ కనెక్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎగ్జిక్యూట్ కావు. ఇది kubectl 1.32 వర్షన్ రైట్. ఇవన్నీ అవుట్పుట్ కమాండ్స్ బస్. ఏపీ రిసోర్స్ ఏపీ వర్షన్ రైట్. ఇవన్నీ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది క్లస్టర్ ఇన్ఫర్మేషన్ రైట్. అంటే CLI టూల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవటం. గ్రాఫికల్ కావాలంటే డైరెక్ట్ క్లస్టర్లోకి వెళ్ళొచ్చు మీరు రైట్. క్లస్టర్లోకి వెళ్తే డైరెక్ట్ మీరు ఇక్కడ క్లస్టర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇదంతా క్లస్టర్ ఇన్ఫర్మేషన్. నేమ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, ఇది గ్రాఫికల్ మోడ్, వర్క్ లోడ్, పార్ట్స్ ఎన్ని క్రియేట్ చేసినాయి, మనం చేసిన కాన్ఫిగరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి రైట్. డిఫాల్ట్ మాన్యువల్. సో పర్టికులర్ నేమ్ స్పేస్. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్. సో వర్క్ లోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఇది పార్ట్ ఇన్ఫర్మేషన్. వర్క్ లోడ్ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. పార్ట్స్ మీద క్లిక్ చేస్తే రన్నింగ్ పార్ట్స్, ఇవన్నీ కూడా మన క్లస్టర్లో రన్ అవుతున్న పార్ట్స్ రైట్. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఇప్పుడు మనం 2 times అప్లికేషన్ డిప్లాయ్ చేసాం కదా. అక్కడ రిప్లికా 2 అని పెట్టాం కదా మనం. సో కోడ్లో అంటే 2 పార్ట్స్ క్రియేట్ అయింది. అంతకుముందు మన కోడ్లో 1 అని పెట్టాం. ఇక్కడ రిపోజిటరీస్లోకి వెళ్తే మీరు దీంట్లో డెవలప్మెంట్ ఫైల్లో ఇక్కడ రిప్లికా నేను 2 పెట్టా కదా, ఇప్పుడు 3 పెడితే ఇంకోటి క్రియేట్ అవుతుంది, ఇంకో పార్ట్ క్రియేట్ అవుతుంది. అలా రైట్. మీకు రిప్లికాస్ ఎన్ని కావాలంటే అంటే బ్యాకప్ పార్ట్స్ కావాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసే ముందు పార్ట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి రైట్. అలా. సో ఇప్పుడు ఈ క్లస్టర్లో ఇంకేమైనా అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయాలంటే సో ఇక్కడ క్లౌడ్ షెల్ ఓపెన్ చేసి ఇక్కడ డైరెక్ట్ డిప్లాయ్ చేసుకోవచ్చు. kubectl -small f ఉంది కదా, దాని ద్వారా మీరు ఇంకా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిప్లాయ్మెంట్స్లోకి వెళ్ళి దిస్ ఆర్ డిప్లాయ్మెంట్ కమాండ్స్. సో kubectl గెట్ డిప్లాయ్మెంట్. సో ఇది వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ బాస్. మీకు ఇంటర్వ్యూ అడుగుతారు. సో 2 parts రన్ అవుతుంది అప్ టు డేట్ అవైలబుల్. ఓకే. సో ఈ కమెంట్స్ అన్ని మీరు మాన్యువల్ చెక్ చేసుకోవాలి. క్రియేట్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ నేమ్. సో న్యూ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఇది కమాండ్ kubectl క్రియేట్ డిప్లాయ్మెంట్ నేమ్ రైట్. రోల్ అవుట్ ప్లాన్ రైట్. రిప్లికా కోర్స్ రిప్లికా అవుట్ రైట్. ఇవన్నీ కూడా నోట్స్ ఇన్ఫర్మేషన్, నేమ్ స్పేస్ ఇన్ఫర్మేషన్. నోట్స్ నోట్ డీటెయిల్స్ కావాలనుకుంటే, పార్ట్ డీటెయిల్స్ కావాలంటే ఈ కమెంట్స్ kubectl పార్ట్స్, ఈ పార్ట్ ఇన్ఫర్మేషన్. kubectl గెట్ పార్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఏ పార్ట్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది, ఏ కంటైనర్లో రైట్. సింపుల్. ఇవన్నీ మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుని టెస్ట్ చేసుకోవచ్చు. ఐ కెన్ సీ kubectl గెట్ పార్ట్.
క్లియర్. ఇలా ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా మీకు రియల్ టైం ఇంకా మీకు గిటాబ్లోకి వెళ్ళి ఇంకా ఏమైనా మీకు కావాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట. సో లెట్ మీ అనదర్ లాగిన్ టు అనదర్ గిటాబ్. సో ఒకటే తెలిసింది అనుకోండి, అదే ప్రాసెస్లో మీరు మిగతా అప్లికేషన్స్ కూడా చేయొచ్చు. సైన్ ఇన్. MS Paint. రైట్. దీంట్లో రిపోజిటరీకి చూద్దాం. యువర్ రిపోజిటరీస్. From that XML file. Kubernetes cluster. రైట్. సో ఇంకా వేరే కోడ్ ఇవన్నీ కూడా మనకి ఇలాంటి శాంపుల్ కోడ్స్ ఏదో తీసుకొని మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేయొచ్చు. బస్ సేమ్ మనకి వెబ్ యాప్ కూడా ఉంటుంది. Terraform, branch. దీంట్లో వెబ్ యాప్ వస్తాయి, వెబ్ లాజిక్. సో ఇది ఒక డాకర్ ఫైల్. సో దీన్ని మీరు చేయొచ్చు అనమాట వెబ్ యాప్. కావాల్సింది ECS కదా. మనకి ఇచ్చిన టెరాఫార్మ్ గైడ్లో కూడా లింక్స్ ఉన్నాయి బాస్. సో శాంపుల్ కోడ్ కూడా మీరు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ECS క్లస్టర్. సో టెరాఫార్మ్ కోడ్లో ECS క్లస్టర్ సి ఈ రిపోజిటరీలో మనకు ఉంది కోడ్ పార్ట్స్. గిటాబ్ నుంచి కావాలనుకుంటే శాంపుల్ అప్లికేషన్ ఇక్కడి నుంచి కూడా తీసుకొని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈ లింక్ కాపీ చేయండి. రైట్. సో వన్ మోర్ పార్ట్ డిప్లాయ్ చేయాలనుకుంటే CLM నుంచి డిప్లాయ్ చేసుకోవచ్చు. నా ఇక్కడ సి Kubernetes pods comments. Now you can see దీన్ని మీరు ఈ కమెంట్ ద్వారా క్రియేట్ kubectl క్రియేట్ IPDF. సో ఈ రిపోజిటరీ నుంచి ఈ కోడ్ ని అప్లై చేయాలి. సింపుల్ డైరెక్ట్ ఈ కమెంట్ తీసుకెళ్ళి మీరు
సో షెల్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతుంది. లాస్ట్లో డాలర్ తీసేసేయండి. క్లస్టర్కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నా కదా, నేను డిప్లాయ్ చేస్తాను. నోట్ స్పేస్ క్రియేట్ అయింది. రైట్, ఆ రెండింటిలో ఏదో దాంట్లో డిప్లాయ్ అవుతుంది. Get pods. For information, not information. Right? So these are the comments. So for information కాదు, ఇది కమెంట్. రైట్, డిస్క్రైబ్ ది మనం ఏం డిప్లాయ్ చేసాం ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వయా కమెంట్స్ ద్వారా యూ కెన్ రన్ దిస్ కమెంట్. సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్. నోడ్ యాప్ అనే ఒక అప్లికేషన్ నేను డిప్లాయ్ చేశాను దాంట్లో. క్రియేటెడ్ కంటైనర్ నోడ్ యాప్ స్టార్ట్ విత్ కంటైనర్ క్రియేటెడ్. సో ఇలా మీ ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ని ఎగ్జిస్టింగ్ క్లస్టర్ లో డిప్లాయ్ చేసుకోవచ్చు. రైట్, మన దగ్గర క్లస్టర్ ఉంది ఆల్రెడీ. క్లస్టర్ లో 2 నోడ్స్ ఉన్నాయి. ఆ 2 నోడ్స్ లో మీరు ఎన్ని పార్ట్స్ అయినా ఎన్ని కంటైనర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నోడ్ యాప్ అనేది దేంట్లో డిప్లాయ్ అయింది? డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో. ఇమేజ్ అక్కడి నుంచి తీసుకుంది రిపోజిటరీ, గిటప్ రిపోజిటరీలో. సో ఇక్కడ ఈ రిపోజిటరీ నుంచి తీసుకుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన డాక్టర్ ఫైల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఇలా మనం ఆటోమేషన్ అనేది చేయొచ్చు. క్లియర్? సో ఇది మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయాల్సిన డాకర్స్, కుబర్నెటిస్ అంటే టోటల్ కాన్సెప్ట్స్.